సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కాగా ఇటీవల కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు కృష్ణమోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కాగా ఇటీవల కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు కృష్ణమోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కాగా ఇటీవల కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు కృష్ణమోహన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు. కాగా ఇటీవల కాంగ్రెస్ లో చేరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు కృష్ణమోహన్ రెడ్డి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో గద్వాల ఎమ్మెల్యే ఆయన మొన్న బీఆర్ఎస్ ఎల్పీలకు సంబంధించి కేటీఆర్ ని కలిసి బీఆర్ఎస్ లో కొనసాగుతామని చెప్పినప్పటికీ నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన నివాసానికి వెళ్లి ఆయనకు బ్రేక్ఫాస్ట్ చేసి పార్టీలో కాంగ్రెస్ లోనే కొనసాగాలని చెప్పి కోరిన పరిస్థితి కనిపించింది. ఆయనకున్న క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని ఆయన మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. మంత్రి కింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఇటీవల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరన్నారో వారి వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. అదేవిధంగా సెకండ్ క్యాడర్ దాంతో పాటుగా ఆయనకు ఇచ్చిన హామీలు వీటిపై ప్రధానంగా చర్చించినట్టుగా తెలిసింది. వాటన్నిటికీ సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్ రెడ్డికి వివరాలు వెల్లడించినట్టుగా తెలిసింది. దీంతో సీఎం సానుకూలంగా స్పందించినప్పుడు దానికి సంబంధించి ఆయన బీఆర్ఎస్ ని కొనసాగుతారని చెప్పిన మాటలు దానికి మనసు మార్చుకొని ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఇంట్లో కలవడం జరిగింది. సీఎం కూడా ఆయన అన్ని విధాల భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదే గద్వాల నుంచి ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిన్న నాటకీయ పరిణామాలనే చెప్పొచ్చు. బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరారు. అనంతరం మొన్న అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ ను కలిశారు. రేపు లేదా ఎల్లుండి కేసీఆర్ ను కలుస్తాను కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఇది ఆసక్తికర పరిణామం అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.